అందరికీ నమస్తే వెల్కమ్ టు JR7 మీడియా। సో మనందరం చూస్తున్నాం భయ్యా సన్నీ యాదవ్ మనందరికీ తెలుసు ప్రీవియస్ లో ఏదైతే బెట్టింగ్ యాప్స్ గురించి అండ్ అలాగే తను చేసిన కొన్ని ఘనకార్యాల గురించి అన్నిటి గురించి మనందరికీ తెలుసు। అండ్ రీసెంట్ గానే ఆయన అరెస్ట్ అవ్వడం NIA వాళ్ళు ఆయన అరెస్ట్ చేయడం కూడా మనందరికీ తెలుసు। అసలు ఏంది నాకు నిజంగా ఈ ఇండియా అంటే ఎక్కడో శత్రువులు ఎక్కడో ఉండరు మన పక్కనే ఉంటారని చెప్పేసి అంటారు చూసినావా। నిజంగా భయ్యా సన్నీ యాదవ్ని చూస్తే అదే అనిపిస్తుంది। నిజంగా భారతదేశానికి అంటే కన్నతల్లిని వెన్నుపోటు పొడిచిందనే చెప్పాలి। ఎందుకు ఈ మాట అంటున్నాను అని చెప్పేసి అంటే అసలు పాకిస్తాన్కి వెళ్ళడం ఏంది, కత్తేంది అసలు ఎక్కడన్నా అంటే ఆ పాకిస్తాన్కి ఇండియాకి మనకి అసలు వాళ్ళు ఏంటి అనేది మనందరికీ తెలుసు। వాళ్ళ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఏం జరిగింది అన్యాయంగా అని చెప్పేసి మరి భయ్యా సన్నీ యాదవ్కి మరి అవన్నీ అర్థం కాలేదా లేదంటే ఏంది మరి అని చెప్పేసి అర్థం కాలేదు। అంటే పాకిస్తాన్లో పుట్టి ఇండియాకి వచ్చి సెటిల్ అయిందా లేదంటే ఏంది మరి దేశద్రోహులంతా మన దగ్గర ఇంతగానం తయారయ్యారు నాకు నిజంగా అర్థం కావట్లేదు। అంటే ఇంత పెద్ద మాట అనొద్దు కానీ ఎందుకు అంటున్నానంటే నిజంగా ఈరోజు చేయడం అనేది కరెక్ట్ కాదు। ఎందుకంటే NIA వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది అలాగే మనకు పిచ్చా అంటే చాలా మంది కొంతమంది రేర్ పర్సన్స్ అందరూ కాదు కొంతమంది అంటున్నారు ఏమంటారు భయ్యా సన్నీ యాదవ్ అంటే ఏదో కొంచెం ఫేమస్ అవ్వడానికి చేసిండేమో అని చెప్పేసి। ఏం ఫేమస్ అసలు ఫేమస్ అవ్వడానికి చేయలే ఆయన బేసిక్ గా ఫేమస్ అనే పేరు పెట్టుకొని నిజాలని కప్పిపుచ్చిండు అని చెప్పేసి చెప్పుకోవచ్చు। ఈరోజు నిజంగా భయ్యా సన్నీ యాదవ్ ఇన్స్టాగ్రామ్ చూసినట్లయితే మనము భారతదేశంది మన ఫ్లాగ్ అనేది ఆయన ఇన్స్టాకి డీపీగా పెట్టుకున్నాడు। నిజంగా తెలివికి అయితే హ్యాండ్సమ్ చెప్పొచ్చు। ఎందుకంటే ఏమంటారు చూసినావా పక్క లైక్ నిజంగా ఎంత తెలివి అనిపించింది। అంటే నువ్వు పెట్టేదేమో ఇండియా అని చెప్పేసి ఫ్లాగ్ పెట్టేసి లోపల చేసేటవన్నీ మన దేశానికి నచ్చంది మనకి ఇది వద్దు అనే దాని దగ్గరికి వెళ్ళడం అయితే అసలు కరెక్ట్ కాదు। ఎందుకనంటే భయ్యా సన్నీ యాదవ్ నిజంగా ఫేమస్ అవ్వడానికి ఇంకా దేనికో అంటే తను ఎప్పుడెప్పుడో పోవాలి పాకిస్తాన్కి కానీ ఎప్పుడైతే పహల్గామ్ లో ఈ దాడులు జరిగాయో పాకిస్తాన్ ఎప్పుడైతే మన ఇండియా వాళ్ళ పైన దాడులు చేసిరో పహల్గామ్ లో ఆ సంఘటన జరిగిందో ఆ తర్వాత పాకిస్తాన్ కి మీరు చూసినట్లయితే పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య యుద్ధం జరుగుతున్న టైం అది అందరూ చాలా అటువైపు బాధలో ఇటువైపు ఈ యుద్ధం జరగడంలో ఈ ఇందులో ఉండిపోతే కానీ భయ్యా సన్నీ యాదవ్ మాత్రం పాకిస్తాన్ లో ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు। అంటే ఇదంతా పోటుమోనగాడ నాకు అర్థం కాదు ఇంతమంది ఉన్నారు సో ఈయన పోయి ఉద్ధరించడానికి వెళ్ళిండా అంటే అయినా పాకిస్తాన్ లో ఎందుకున్నాడు పోనీ పాకిస్తాన్ కి పోయిండు కదా మరి పాకిస్తాన్ వాడు ఎట్లా వదిలేసిండు నాకు అర్థం కాదు। ఆ పాకిస్తాన్ వాడు భయ్యా సన్నీ యాదవ్ ని ఎట్లా పెట్టుకున్నాడు అరే ఇండియా వాళ్ళు ఎక్కడ కనిపిస్తారా ఏషి పడేద్దామని చూస్తున్న పాకిస్తాను మరి భయ్యా సన్నీ యాదవ్ భారతీయుడే కదా మరి పాకిస్తాన్ లో ఉంటుంటే మరి ఏం చేసిరు వాళ్ళు ఎందుకు వదిలేసిరు ఇక్కడ అర్థమవుతుంది క్లియర్ గా ఏం జరుగుతుంది అని చెప్పేసి। ఎందుకంటే వాళ్ళ నాయన కూడా ఒక మాట అన్నాడు వాళ్ళ డాడీ సన్నీ యాదవ్ వాళ్ళ డాడీ NIA వాళ్ళు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసినాక ఆయన ఒక మాట అంటున్నాడు ఏంటి అని అంటే నా కొడుకుకి ఏం తెలీదు నా కొడుకు వెనకాల ఏదో కుట్ర నడుస్తుంది ఆడికి ఏం తెలీదు అని చెప్పేసి అంటున్నాడు। తెలియకపోవడం ఏంటి నాకు అర్థం కాదు ఇంత పెద్ద ఏజ్ లో మీరు ఉన్నప్పుడు మీ కొడుకుని మీరు అరే ఇది మన భారతదేశం రా ఇది అని చెప్పేసి చెప్పేది మన కన్నతల్లి అని చెప్పేది పోయి ఈరోజు నువ్వు కొడుకుకి సపోర్ట్ చేసుకుంటూ వాడికి ఏం తెలీదు అని అంటే చేతులు కారణంక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అనుకుంటా నాకు తెలిసి వాడు 2 అడుగులు వేసినప్పుడే నువ్వు 2 ఇచ్చి గట్టిగా ఇచ్చి నువ్వు ఇంట్లో కూర్చోబెట్టకుండా దేశం దాటి పోయి మన దేశానికి ద్రోహం చేసే విధంగా ఆయన పద్ధతి ఉన్నాక మా కొడుకుకి ఏం తెలియదు కొడుకు వెనకాల ఏదో కుట్ర నడుస్తుందంటే ఆయన ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుపోయి పాకిస్తాన్ వదిలేసి వచ్చినారు ఆయనే కదా పోయింది ఒక పక్కన ఇండియాకి పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతుంటే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ లో ఎట్లుంటాడు మీరు చెప్పుర్రి గాయస్ పాకిస్తాన్ లో ఎట్లుంటాడు పోనీ ఈయన పోయిండు ఆ పాకిస్తాన్ లో ఎట్లుంచుకుండు అదొకటి। ఇంకొక పాయింట్ వచ్చేసి ఏదైతే తను బ్లాగ్స్ చేస్తున్నాడో ప్రతిసారి ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి అన్నాడు। రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే జ్యోతి మల్హోత్రా కూడా అరెస్ట్ అయింది ఆమె కూడా పాకిస్తాన్ కి చాలా హెల్ప్ చేసింది అంటే పాకిస్తాన్ ని చాలా సాఫ్ట్ కార్నర్ లో చూపించడం జరిగింది జై పాకిస్తాన్ అని చెప్పేసి అన్నది। అలాగే సన్నీ యాదవ్ కూడా జై పాకిస్తాన్ అని చెప్పేసి అన్నాడు। దేనికి అనాల్సి వచ్చింది జై పాకిస్తాన్ అని చెప్పేసి ఎట్లా అంటారు వీళ్ళు
పాకిస్తాన్ ని జై పాకిస్తాన్ అంటారా? పోనీ ఇండియా వాళ్ళని ఇలా పహల్గామ్ లో ఇంత దాడి జరిగిందని తెలిసి కూడా భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ కి ఎట్లా పోతాడు? ఈ పాయింట్స్ మళ్ళీ వద్దాం ఈ పాయింట్స్ లోకి. సో అలాగే మనం చూసుకున్నట్లయితే జాకిర్ నాయక్, ఈయనని ఇండియాలో ఎప్పుడో బ్యాన్ చేసేసినారు. ఎందుకంటే మత కలహాలు రేపే విధంగా ఇవన్నీ ఆయన ఎన్నో చేసినాడు. ఆ జాకిర్ నాయక్ అనేట ఆయన ఒక ముస్లిం అనమాట. ఆయన గతంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో మత కలహాలు రేపేవాడు. హిందూస్ ని ఎన్నో మాటలని ఎన్నో అది చేసిండు. అట్లాంటిది మన భారతదేశము ఆయన బ్యాన్ చేసిందంటే అర్థం ఏంటి? పోనీ ఏదో ఒక్కసారి 2 సార్లు ఏదో చేసిండు, దేశం లోపల ఏదేదో జరుగుతుందంటే అది అనుకోవచ్చు. కానీ భారతదేశము ఏకమయ్యి ఆయన బ్యాన్ చేసిందంటే ఆయన ఒక ఉగ్రవాదనే అనుకోవాలి. ఏమంటారు మరి? ఆయన ఏంది అని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది. అట్లాంటి పర్సన్ దగ్గరికి, అట్లాంటి పర్సన్ మీటింగ్ కి భయ్యా సన్నీ యాదవ్ ఎట్లా పోయిండు? ఎందుకు పోయిండు? ఆయన మీటింగ్కి వెళ్ళి మళ్ళీ ఏం మాట్లాడిండు? మళ్ళీ ఇక్కడ మళ్ళీ భారతదేశాన్ని కించపరిచే విధంగా, హిందూస్ ని కించపరిచే విధంగా మాకు ఏమంటారు భారతదేశము మా హిందూస్ ఇట్లా యోగా అంటూ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నేర్పించిరు, మరి ఇస్లాం ఏమిచ్చింది, ఇస్లాం గురించి ఏంటి అని చెప్పేసి అడిగితే మళ్ళీ అక్కడ కూడా ఈయన జాకిర్ నాయక్ ఏం మాట్లాడిండు? మళ్ళీ భారతదేశం తక్కువ అంచనా వేస్తూ మాట్లాడుకుంటూ వచ్చిండు, మళ్ళీ హిందూస్ ని తక్కువ అంచనా వేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చిండు. అసలు ఏంది అసలు? మరి భయ్యా సన్నీ యాదవ్ నువ్వు అంత దూరం వెళ్ళి జాకిర్ నాయక్ మీటింగ్ కి వెళ్ళిన పోటు మొనగాడివి నువ్వు, మరి తిరిగి హిందువులన్నీ తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు మరి నీ నోరేమైంది? మరి నువ్వు తిరిగి క్వశ్చన్ అడగాలి కదా, మరి ఎందుకు అడగలేకపోయినావు? అంటే నీకు స్క్రిప్ట్ ఇచ్చిరు, నీకేమిరా అంటే ఓ 40 లక్షలు 50 లక్షలు చేతిలో పెట్టి భారతదేశం బిడ్డవి కదా నువ్వు, సో నీకేంద్రా అంటే పిలిచి నీకు 40 లక్షలు చేతిలో పెట్టి ఇగో నీ కన్నతల్లిని తిట్టు, నీ కన్నతల్లి నేను తిడుతుంటా, నువ్వు సైలెంట్ ఉండు అని చెప్పేసి నీకు చెప్పారు. అందుకని చెప్పేసి నువ్వేం చేసినావు? ఈరోజు తిట్టించుకుంటూ సైలెంట్ గా చేతగానం లెక్క క్వశ్చన్ అడిగిన పోటు మనగాడివి తిరిగి ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు, ఒక ఇండియా బ్లడ్ నువ్వు అన్నప్పుడు, ఇండియా బ్లడ్ నీలో ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ రోజు మాట్లాడాలి. అంటే నీకు వెళ్ళేంత ధైర్యం ఉంది, ఆ మీటింగ్ కి మాట్లాడేంత డేర్ ఉంది. కానీ తిరిగి మళ్ళీ వాళ్ళు మాట్లాడినప్పుడు నీకు మాట్లాడేంత డేర్ లేకపోయే. నిజంగా క్లాప్స్ కొట్టొచ్చు నీకు. అండ్ అలాగే భయ్యా సన్నీ యాదవ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈయన పైన ఎన్నో సో మెనీ రూమర్స్ అని చెప్పను, ఈయన చేసిన విషయాలు చాలా బయటికి వచ్చినాయి. కనీసం అప్పటికైనా ఈయన తగ్గి ఉండాలి కదా. కానీ నా కాన్సెప్ట్ వేరే లెవెల్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంది జుజూబీ అన్నట్టు ఉన్నాయి ఆయనకి. అందుకని ఈ లెవెల్ ఆఫ్ లో ఈయన చేయడం జరిగింది. ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేసినారంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ కి తరలించడం జరిగింది. వాళ్ళకి ఏం సరదాగా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏం సరదా కాదు. ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఉంది కాబట్టే అరెస్ట్ చేసింది. అండ్ భయ్యా సన్నీ యాదవ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎంతైనా పేరుబంధం ఉంటుంది. కాకపోతే దేశానికే ద్రోహం చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ పాకిస్తాన్ కి ఇండియాకి యుద్ధం జరుగుతున్న సిచ్యువేషన్ లో భయ్యా సన్నీ యాదవ్ అక్కడ పాకిస్తాన్ లో ఉండడం, అలాగే ఆయన పాకిస్తాన్ కి వెళ్ళినప్పుడు మనం కొన్ని బ్లాగ్స్ కూడా రీల్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో చూస్తే వాళ్ళు ఈయనతో సరదాగా మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే ఎవరు మాట్లాడతారండి చెప్పండి? పాకిస్తాన్ వాళ్ళకి ఎప్పుడు ఇండియా వాళ్ళు దొరుకుతారా, అసలు దొరకకపోయినా ఎప్పుడు వచ్చి వాళ్ళని అటాక్ చేద్దామా అని వాళ్ళ ఆ కసి అనేది ఒకటి ఉంటుంది, మనందరం చూస్తున్నాము. అట్లాంటిది ఈయన పోటు మునగాడు వచ్చిండు అని రావయ్య సుందరంగుడ అని చెప్పేసి ఈయనకి దండలమాల వేసి ఈయనకంత హైప్ ఇచ్చిరు. మరి ఎందుకు ఇచ్చిరో మరి మనందరికి అర్థమైంది. కానీ ఇప్పటికైనా ఏమంటారు దొరికిపోయాడు కాబట్టి నిజంగా హ్యాపీ. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీని గురించి అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఇస్తూనే ఉంటా, చూస్తూనే ఉండండి JR7 మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు JR7 మీడియా.